తెలంగాణ జెన్కోలో కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం కొరకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన వారికి ఉద్యోగ నియామకపు పత్రాలను వెంటనే ప్రభుత్వం ఇప్పించవలసిందిగా యూనియన్ అధ్యక్షులు ఎంఏ వజీర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ 1535 యూనియన్ 2025 సంవత్సరం పవర్ డైరీ క్యాలెండర్ను యూనియన్ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ వజీర్ యూనియన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక ఆర్టిజన్ సిబ్బందికి చెల్లించవలసిన డిఏలను మంజూరు చేయవలసిందిగా కోరారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఓఎన్ఎం కార్మికులలో డ్రీమ్డ్ యూనివర్సిటీ, విజ్ఞాన్, రాజస్థాన్ల ద్వారా అర్హత కలిగిన వారికి సబ్ ఇంజనీర్లుగా పదోన్నతులను కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పవర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి టీజీ ట్రాన్స్కో, టీజీ జెన్కో, టీజీఎస్, పీడీసీఎల్, టీజీఎన్స్, డీసీఎల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక సిబ్బంది సుమారు 1000 మంది కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏంటంటే ముఖ్యంగా దాదాపు 4800 మందికి పెన్షన్ సౌకర్యం రావాల్సి ఉంది. 2001-99 నుంచి 2004 వరకు. రెండో విషయం వచ్చేసి తెలంగాణ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తున్నారు. వారికి సపరేట్ రూల్ పెట్టడం వల్ల వాళ్ళకి చాలా అన్యాయానికి గురి అయ్యారు. వారందరికీ కన్వర్షన్ ఇవ్వాలని, ఆ సపరేట్ రూల్ తీసేయాలని, అదే మాదిరిగా వారికి కూడా ఉద్యోగాల్లాగా 300 లీవులు కానీ గ్రాట్యుటీ కానీ అన్ని కూడా వాళ్ళకు కూడా వర్తింపు చేయాలని. మూడవది జెన్కోలో, ట్రాన్స్కోలో, ఎన్పీడీసీలో, ఎస్పీడీసీలో దాదాపు 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆర్టిజన్ కాకుండా మిగిలిపోయినారు. వారికి ఆర్టిజన్ ఇవ్వాలని గత 7 సంవత్సరాల నుంచి కోర్టు చెప్పినా కూడా ఇవ్వటం లేదు. మరి మేనేజ్మెంట్ వారికి, ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వారికి ఆర్టిజన్ ఇవ్వాలి, ఉద్యోగస్తులకి పెన్షన్ ఇవ్వాలి, ఆర్టిజన్ అందరికి కూడా కన్వర్షన్ ఇచ్చి వారి యొక్క చదువును తగ్గ పోస్ట్ ఇవ్వాలి. ఈరోజు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకు జేపీ, జేఎల్ఎం ఇవ్వాలి. అలాగే డిగ్రీ చేసిన వారికి జూనియర్ అసిస్టెంట్ ఇవ్వాలి. అట్లాగే మిగతా ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మరి ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఏదైతే అప్రమత్తమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా ఇమీడియట్లీ తీర్చి ఆర్డర్ రూపంలో ఇవ్వాలని ఈ 3 ప్రధాన సమస్యలను మేము ముందుకు తీసుకొద్దాం. 1535 ద్వారా తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 ఈ యొక్క